ఏదైనా మనకి నచ్చని మాట ఒకటి తెలిస్తే, మనకి తగనిది అని ఏదైనా ఒకటి అనిపిస్తే అది లోపల ఇమడదు, ఎక్కడో చోట కక్కేయాలి, ఎవడి చెవిలోనైనా దాన్ని ఊదేయాలి అని అనిపిస్తుంది. చెడు మాటలు లోకంలో అట్లానే వ్యాపిస్తాయి. కానీ గోదాదేవి చెప్తోంది, ఈ ధనుర్మాసాలను ఒక ప్రాక్టీస్ చేయండి. మనకి నచ్చని చెడుగా ఉండేది ఏదైనా వినిపిస్తే అది మనం పట్టించుకుంటే ఎవడో ఒకటి చెప్పాల్సి వస్తుంది. వీలైనంత వరకు అట్లాంటి దాని మీదకి మనం దృష్టి వెళ్లకుండా ప్రయత్నం చేద్దాం. మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకున్నప్పుడే దాని ప్రభావం చూపిస్తుందండి. పట్టించుకోకపోతే ప్రభావం చూపించదు. మీ అందరికీ తెలుసును. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ కూర్చుంటే పక్క నుంచి ఒక కాయ కరుస్తూ పెడుతుందండి. మన చెవిలో పడింది, కానీ అదేమిటో మనకు అర్థం కాలే, మనం దాన్ని పట్టించుకోలే, కనుక అది మనకేం ప్రభావం చూపించదు. పట్టించుకున్నావా, ఎందుకు ఆ కాయ కరుస్తోంది అని అక్కడ దాన్ని వెంటపడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, నేనేం తప్పు చేయలేదండి, కానీ నన్ను పట్టుకుని ఉండి ఎడాపెడా తిట్టాడండి, ఎందుకు తిట్టాలండి? ఏది తిట్టిన ఏమైంది నీకు? నేను కొట్టలేదు కదా. ఏం కొట్టలేదండి, కానీ తిట్టాడు కదండి. మాట ఎందుకు పడాలి చెప్పండి? నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మ అనలేదు, మా నాన్న అనలేదు, ఎవ్వడు అనలేదు, వాడు పట్టుకుందాన్ని ఇంత మాట అంటాడా? ఒరే, ఆ మాట నిన్ను వచ్చి ఏం చేసిందిరా? వాడు మాట అన్నాడు, గాల్లోకి ఎగిరిపోయాయి. రోడ్డు పక్కన కుక్కలు అరుస్తున్నాయి, ఏంటి నీకేం పట్టించుకున్నావా? ఆ పక్కన గాడిదలు అరుస్తున్నాయి, నువ్వు పట్టించుకున్నావా? ఇది కూడా ఇంకోటి అనుకో, అలాంటి దాంట్లోనూ నిన్నెవడైనా అన్నాడంటే వాడు కూడా ఒక కాకో, ఒక కుక్కో, గాడిదో అనుకో, పట్టించుకోకు. పట్టించుకున్నావా? నన్ను ఇలా అంటాడా? వాడు ఒకసారి అంటే వీడు దాన్ని 100 సార్లు అంటాడు. వీడు నన్ను ఇలా ఎందుకు అనాలండి, ఇలా ఎందుకు అనాలండి అని వాడు అన్నాడు ఒకసారి, అయిపోయాయి. నువ్వు ఎందుకు అన్నిసార్లు దాన్ని అనుకుని 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 దాన్ని మళ్ళీ పట్టించుకుని లోపల దాన్ని పెంచుకుంటావు వైరస్ లాగా? పట్టించుకోకుండా ఉండగలగడం మనకి తగని వాటిని ఎప్పుడూ మంచిది. మనకు అవసరమైనవి, మనకి పనికొచ్చేవి సవాలక్ష ఉన్నాయండి లోకంలో. యూ కెన్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. వాటిని నువ్వు శ్రద్ధ పెట్టి వినడానికే నీకు టైం చాలటం లేదే. అక్కర్లేని వాటిని పట్టించుకుని వాటినే పెంచుకోవడం ఎందుక? తీక్కురళై చెన్రోదో, చెడు పలుకులని మేము వినము అనము, దాని మీద దృష్టి పెట్టము. కనీసం ఈ ధనుర్మాసం 4 రోజులైనా అలా ఉండే ప్రయత్నం మనం చేయాలి.